హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ ఐరా ఫుడ్ అండ్ ఫన్. ఈరోజు మనము ఎంతో టేస్టీ అయిన పెన్నె ఉండలను ఇంట్లోనే ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాము. మీరు కూడా ఈ రెసిపీని తప్పక ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఒక బౌల్ బియ్యం పిండి అండి, ఇది పొడి బియ్యం పిండిని వేసుకుందాము. 1 కప్. ఒక చిటికెడు ఉప్పుని కూడా యాడ్ చేద్దామండి. ఉప్పు యాడ్ చేసిన తర్వాత ఇందులో 4 టేబుల్ స్పూన్స్ వెన్నెను యాడ్ చేద్దాం. వెన్నను యాడ్ చేసి దీన్ని మొత్తం బాగా కలుపుకోవాలండి. వెన్న మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలి పిండిలో. చూడండి, ఈ విధంగా పిండిని ముద్దను చేస్తే ఇలా రావాలండి. అప్పుడే మన వెన్న బాగా కలిసిపోయిందని అర్థము. ఇప్పుడు ఇందులోకి ఒక 1/2 కప్ పచ్చి పాలని కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ ఈ పిండిని కలుపుకోవాలండి. బాగా కలుపుకున్న తర్వాత దీనిపైన కొద్దిగా ఆయిల్తో కానీ నెయ్యితో కానీ ఇలా అప్లై చేసుకోవాలండి. అప్లై చేసి దీన్ని క్లోజ్ చేసి ఒక 10 మినిట్స్ పాటు పక్కన పెట్టుకోవాలి. 10 మినిట్స్ తర్వాత చూద్దామండి, మన పిండి బాగా సాఫ్ట్గా అయిపోయింది. ఇప్పుడు మనం దీన్ని ఉండల కింద ఇలా కొద్దిగా పిండిని తీసుకొని ఒత్తుకోవాలి. చూడండి, ఇలా గట్టిగా ప్రెస్ చేసి ఉండలు చుట్టుకోవాలండి. చూడండి, ఈ విధంగా ఎక్కడ క్రాక్స్ లేకుండా ఉండల్ని ప్రిపేర్ చేసుకోవాలి. కొద్దిగా పిండిని తీసుకొని దీన్ని క్లోజ్ చేసి పెట్టాలండి, లేకుంటే అది ఆ పిండి మొత్తం ఆరిపోతుంది. ఇలా ఉండలు చేసుకున్న దాన్ని కూడా క్లోజ్ చేసుకుంటూ పక్కన పెట్టుకోవాలండి. ఈ విధంగా మొత్తము ఒకేసారి ఉండలు చేసి పెట్టుకోవాలండి. కవర్ చేసుకునే పెట్టుకోవాలి, లేకుంటే ఉండల పైన చీలికలు వచ్చేస్తాయి. ఇప్పుడు మనం ఆయిల్ హీట్ చేసుకోవడానికి పెట్టుకుందాము. ఆయిల్ హీట్ అయిందో లేదో ఒకసారి చెక్ చేసుకుందామండి. ఆయిల్ మంటను మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని హీట్ చేసుకోవాలి. ఎక్కువ హీట్ కాకూడదండి, ఆయిల్ మీడియంగానే హీట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం రెడీ చేసి పెట్టుకున్న వెన్న ఉండలన్నీ కూడా వేసుకుందామండి. ఉండలన్నీ వేసిన తర్వాత ఒక 2 మినిట్స్ వరకు దీన్ని కలపకుండా ఫ్రై చేసుకోవాలండి. 2 మినిట్స్ తర్వాత వీటిని ఒకసారి టర్న్ చేసుకుందామండి. చూడండి, ఈ వెన్న ఉండలు బాగా ఫ్రై అవుతున్నాయి కదండి. కొంతమందికి ఇవి ఆయిల్లో వేస్తేనే పగిలిపోతాయి కదండి, ఎందుకంటే ఆయిల్ని ఎక్కువ హీట్ చేసి ఈ వెన్న ఉండల్ని వేయకూడదండి. మీడియంగానే హీట్ చేసి వేసుకోవాలి, అప్పుడు ఈ ఉండలు అనేవి పగిలిపోవు. ఇంకా సెకండ్ టిప్ ఏమంటే, మనము ఈ వెన్న ఉండల్ని ప్రిపేర్ చేస్తున్నప్పుడు దాన్ని కంపల్సరీగా క్లాత్తో కానీ లేకుంటే ఏదైనా లిడ్తో కానీ కవర్ చేసి పెట్టుకునే ఉండలు చుట్టుకోవాలండి. ఈ వెన్న ఉండల్ని మనము అస్సలు హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకోకూడదండి. మీడియం టు లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూనే ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్లో చేసుకుంటే ఇవి తొందరగా ఫ్రై అయిపోతాయి, లోపల వరకు ఫ్రై కావండి. ఇలా మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటే లోపల వరకు క్రిస్పీగా ఫామ్ అవుతుంది. అంతే అండి, మన వెన్న ఉండలు రెడీ అయిపోయాయి. వీటిని మనం ఒక ప్లేట్లోకి తీసుకుందాము. ఇలా ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలండి. మనం స్టవ్ మీద ఇంకో ప్యాన్ పెట్టుకొని బెల్లం పాకాన్ని ప్రిపేర్ చేసుకుందామండి. ఏ కప్పుతో అయితే బియ్యం పిండిని తీసుకున్నామో అదే కప్తో 1/2 కప్ వరకు బెల్లం కూడా యాడ్ చేసుకుందాము. మీరు తీపి ఎక్కువ తింటే మీ టేస్ట్ని బట్టి ఇంకా కొంచెం బెల్లాన్ని యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్స్ వాటర్ని యాడ్ చేద్దామండి. మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బెల్లం పాకం ప్రిపేర్ చేసుకుందాం. చూడండి, బెల్లం ఇలా ఒక తీగ పాకం వచ్చేంత వరకు ప్రిపేర్ చేసుకోవాలండి. ఇప్పుడు ఇందులో 1/2 స్పూన్ యాలకుల పొడిని కూడా యాడ్ చేసుకుందాం. 1 టేబుల్ స్పూన్ నెయ్యిని కూడా యాడ్ చేసుకుందామండి. దీని తర్వాత ఇందులో మనం రెడీ చేసి పెట్టుకున్న వెన్న ఉండలని కూడా యాడ్ చేసుకుందాం. వీటన్నిటిని బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి వీటిని చల్లారే వరకు కొంచెం కలుపుకుంటూ ఉండాలండి మధ్య మధ్యలో. అప్పుడే పాకం మొత్తం ఈ ఉండలకు అంటుకుంటుంది. అంతే అండి, ఎంతో టేస్టీ అయిన వెన్న ఉండలు రెడీ అయిపోయాయి. మీరు కూడా ఈ రెసిపీని మీ ఇంట్లో తప్పక ట్రై చేయండి. మన ఛానల్ని లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.